ప్రజా ప్రతినిధులు రెవెన్యూ శాఖ సంయుక్తంగా కలిసి నూతన పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గత ప్రభుత్వంలో రైతు పాసు పుస్తకాలు ఇంటి పట్టాలపై రాజముద్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫోటోలు తీసి రాజముద్రతో రైతులకు అందజేస్తామంటున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ సంయుక్తంగా నూతన పట్టా పాస్బుక్లు రైతులకు అందజేస్తున్నారు. అయితే దీనిపై అయితే చూడొచ్చు మనం క్లియర్గా నూతన పట్టదారు పాస్బుక్లు పంపిణీ కార్యక్రమం అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం మన వద్ద రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వారిని అడిగి మరింత సమాచారం అర్థం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదో చూసాము ఏవైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ శాఖ కలిసి నూతన పట్టా పాస్బుక్స్ రైతులకు అందజేశారు. అట్లా వాళ్ళ యొక్క ఆనందం ఏ రకంగా వ్యక్తం చేశారు? ఈ రాష్ట్రాన్ని గత నకిలీ ప్రభుత్వం పరిపాలించిన తర్వాత తిండి దగ్గర నుంచి రైతు యొక్క పాస్బుక్ దాకా కూడా నకిలీ చేసేసారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం అంటే వీళ్ళ తాత ముత్తాతల నుంచి మన తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి మా భూమి మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని వచ్చారో ఆ రాళ్ళ మీద అతను బొమ్మ వేసుకోవడం మొదలెట్టారు. ఒక భయం స్టార్ట్ అయింది ప్రతి ఒక్కరిలో. ఎందుకంటే సాధారణంగా ఆ కుటుంబం రాయలసీమలో చేసిన దౌర్జన్యాలు ఆక్యుపేషన్స్ అందరికీ తెలిసింది. దీన్ని అఫీషియల్ చేసేస్తూ ఉన్నారు. ఆ పుస్తకం మీద కూడా బొమ్మ వేసేసి బ్యాంకర్ కూడా లోన్ ఇవ్వని భయపడే పరిస్థితిలో బ్యాంకర్ వస్తే ఇంకా రైతు పరిస్థితి ఏంటి? దాని మీద పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు కలిసి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకొని ఉన్నారు. గత ప్రభుత్వంలో టోటల్ డూప్లికేట్ నకిలీ అయిపోయింది. ఈ నకిలీ అయిపోయినాయి ఎక్కడంటే ఈ సంవత్సరంన్నర పాలనలో మాకు అర్థమైంది ఏంటంటే మాకు ఆ రోడ్డు కావాలో డ్రైన్ కావాలో లేకపోతే కొట్టాడో ఇటు తిట్టాడో అని ఎవరు రావట్లేదు మా దగ్గరికి. మా భూమి కల్పించుకున్నాడని మా భూమి మా కాదని ఇది మా భూమి కాదంటున్నాడు, మా భూమిలో గోడ కట్టేసాడండి. ఈ 180% అయిన వెంటనే నిర్ణయం తీసుకుని నేనైతే చూశాను. రాయల కాలం దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. రాజముద్ర ఉంది కానీ ఎప్పుడు కూడా దేని మీద పత్రాల మీద రాజు ఫోటోలు లేవు. ఇదే మొట్టమొదటిసారి అతను రాజుగా ఫీల్ అయ్యి రాజముద్రను జరిపేసి అతను ఫోటో వేసుకున్నాడు. మేము చెప్పాం అప్పటికి. మేము ఆవేళ కృష్ణా జిల్లాలో బందర్లో చెప్పాం. పంతం నానాజీ అనే నేను ఇక్కడ వాస్తవుడిని. నా తాత కానీ నా ముత్తాత కానీ ఏ రోజు రాయలసీమ ప్రాంతానికి పర్యటనకి వెళ్ళలేదు. ఎప్పుడు అంటే తప్పు చేయలేదు. వాళ్ళు తప్పు చేయనప్పుడు నా వారసుడు అక్కడ ఎలా వచ్చాడు, మా కుటుంబ వారసుడు అక్కడ ఎలా వచ్చాడు అన్న ప్రశ్న ఆవేళ సంధించాం. అయినా దానికి జవాబు లేదు, సిగ్గు లేదు. ఈవేళ ఈ నకిలీ పాస్ పుస్తకాలకి క్యూఆర్ కోడ్ ఒకటి పెట్టి నీ యొక్క పాస్బుక్లో ఉన్నటువంటి వివరాలు నీకు తెలియాలా, ప్రభుత్వ యంత్రాంగానికి తెలియాలి తప్ప రోడ్డు మీద ఈ డూప్లికేషన్ గాళ్ళు ఎవరికి తెలియాల్సిన అవసరం లేకుండా ఇవాళ డబ్బు లేకపోయినా సరే భద్రతనిచ్చా, రైతు యొక్క భద్రతనిచ్చా ఈవేళ ఆ ఖర్చు చాలా ఖర్చుతో ఉండే పని. ఇన్ని వేల పాస్బుక్లు మార్చాలంటే లక్షలాది పాస్బుక్లు మార్చాలంటే జనాభాగానే ఎక్కువ ఉంటాయి పాస్బుక్లు. ఎందుకంటే సెంటు అరసెంటు ఉన్న భూములు ఎంతోమంది ఉంటారు. అటువంటి దాని మీద ఆ పరిస్థితుల్లో ఇవాళ మార్చి ఎవరి భూమి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిగా ఏదైతే క్లియర్గా ఉన్నాయో ఆ క్లియర్గా ఉన్నాయి ఇష్యూ చేసి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి గ్రీవెన్స్ చేసుకుని గ్రీవెన్స్ ప్రకారం నెమ్మదిగా ఒకటి సరి చేసి అందరికీ రాజముద్రతో కూడినటువంటి ఒక పాస్బుక్ పూర్వం ఏదైతే ఉండేదో పాస్బుక్ అదే పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాం అంటే ఏవైతే ఈ భూమి యజమాని హక్కు పత్రం మరియు పట్టదారు పాస్బుక్ అని చెప్పి ఈరోజు మీరు రైతుకి ఇచ్చారు. అలా రైతుకి ఇచ్చినప్పుడు వారు మీతో ఆనందం ఏ రకంగా వ్యక్తం చేసుకుంటారు? ప్రతి ఒక్క రైతులోనే తిరిగి నా భూమి నాకు వచ్చింది, నా పట్టా బుక్ నా చేతికి వచ్చింది, నాది ఉంది. ఇప్పటివరకు ఎవరో బొమ్మతో ఉంటే అభద్రతా భావం ఉంటుంది కదా, ఆ అభద్రతా భావం నుంచి ముందు బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆ తర్వాత రీసర్వే పేరిట రకరకాలుగా భూములు మార్చేసినటువంటి తతంగాలు ఏదైతే ఉన్నాయో ఆ తతంగాలు ఒక్కదాన్ని చెక్ పెడతా మళ్ళీ సరి చేసుకుంటా. మీరు అప్లై చేసిన 24 గంటల్లో మేము సర్వేర్లు కొంచెం కొరత ఉంది, ఆ సర్వేర్లు కూడా సరి చేసుకుంటా ఉన్నాం. ఆ సరి చేసుకుని పూర్తి స్థాయిలో మీకు ఎమ్మటే పరిష్కార మార్గం ఎంఆర్ఓ లెవెల్లో స్థాయిలోనే ఇచ్చేయడం జరిగింది. కాబట్టి చాలా తొందరగానే జరుగుతుంది.
ఏవైతే రాజముద్ర వేసే విధంగా కూడా అంటే మేము మా కూటమి ప్రభుత్వం చేసింది, అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రెవెన్యూ శాఖ సంయుక్తంగా ఈ యొక్క రైతు పాస్బుక్లు అందజేశామని చెప్పి ఎవరైతే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానే చెప్పి ప్రశ్న ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్.